ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 851వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 851వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభువుని నిష్కామ భక్తితో కొలవలేను. ఈ నిష్కామ భక్తి లేక ప్రేమ నిరుపమానమైనది, మిక్కిలి పవిత్రమైనది. దీని శక్తి వర్ణించడానికి ఎవరికి తరం కాదు. సర్వ స్వాతంత్రం గల సర్వేశ్వరుడే దీనికి అధికారి. ఇటువంటి శుద్ధమైన ప్రేమ ప్రభుని యందు ఎవరికి కలుగునో, ఈ విధమైన ప్రేమానందము ఎవరికి ప్రాప్తించునో, దీని రుచి ఎవరు తెలుసుకొందరో వారి జన్మమే సార్థకం, వారి జీవితమే ధన్యం. వారు నివసించు స్థలమే పుణ్యస్థలం, వారి పాదతీర్థమే పుణ్యతీర్థం, వారి దర్శనమే భగవద్దర్శనం. నిష్కామ ప్రేమ ఆరాధన వలన భక్తుని యందు కలుగు పావనత్వము అశేషము, సామర్థ్యము అద్వితీయము. వారే సత్పురుషులు, సంకల్ప సిద్ధులు. ఇటువంటి ప్రేమ గలవారికి ప్రభు హరనాథుడు ఆధీనుడై ఉండును. వారిని విడిచి ఒక్క క్షణమైనను ఉండజాలడు. వారి సర్వ బాధ్యతలు తాను స్వీకరించును. తన కొరకై పాటుపడు భక్తులను చూచి ప్రభు హరనాథుడు ప్రేమ హృదయంతో నిట్టూర్పు విడుచును. భక్తుల కష్టములను చూచి క్షణమాత్రం కూడా ఓర్వలేడు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శుభాకాంక్షలు తెలియచేయుచున్నవారు శ్రీమతి చింతావాణి శర్మ. కుస్మర. నా పేరు చింతావాణి, మా వారి పేరు చింతా కామేశ్వర శర్మ, మాది కాకినాడ. ప్రతి గృహము కుసుమహర నిలయం 850 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని విజయ పదంలో ముందుకి దూసుకుపోతోంది. జయమగుగాక మధుర శ్లోకం గానం చేయుచున్నవారు శ్రీనాథ్. జయమగుగాక నీ కృషికి, జయమగుగాక నీ కృషికి, సర్వ జగజ్జన పాళికి శుభోదయమగుగాక. ధారుణిన ధర్మము నిల్వగ నీడగానమిక్షయమగుగాక. సాధు పురుష ప్రకరము చరిల్తు బాట నిర్భయమగుగాక. ఎల్లరకు భద్రత చేకూరుగాక. దయన్ ఆ సోనాముఖిలో ప్రేమమయుడైన లీలావతారుడు అవతరించే సమయం రాబోతుంది. ప్రపంచమంతా హరనామ ప్రేమామృతంలో ఓలలాడే సమయం అతి త్వరలో చూడబోతున్నాం. విశ్వమంతా ఆ ప్రేమమయుని నామంతో మారుమ్రోగిపోతుంది. ఆయనే గౌరాంగుడు. మళ్లీ హరనాథ నామముతో పూర్వం సగంలో ఆపిన కార్యాన్ని పూర్తి చేయడానికి వస్తున్నారు. దానికై సోనాముఖిని తన పసిడి సత్యాలను అందచెయ్యడానికై ఎంచుకున్నారు అని వైష్ణవ భక్తుడైన మనోహర దాస్ వెల్లడించారు. ఈ విధంగా ఎందరో హరుని ప్రేమతత్వ మూర్తిగా కొలిచి ధరించారు. అవతారమూర్తుల మానవ కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం ఆవిర్భవిస్తూ ఉంటారు. అట్లాగే కృష్ణావతారం అభినవ రూపంగా కుసుమహరుడు మన రక్షకుడై అవతరించారు. ఆ కృష్ణుడై చైతన్యుడిగా నేడు హరనాథుడు మానవ శరీరధారుడై లోక కళ్యాణం కోసం ప్రేమమూర్తిగా అవతరించారు. ఈ ప్రేమమయుడు కొందరికి శ్రీరామునిగాను, ఇంకొందరికి శ్రీకృష్ణునిగా దర్శించగలిగిన వారికి గౌరాంగునిగా దర్శనమిచ్చారు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినప్పుడు అనంత శేషసాయి లక్ష్మణునిగా అవతరించారు, అనుసరించారు కూడా. ఆ లక్ష్మణుడే తిరిగి బలరాముడై శ్రీకృష్ణుని అన్నగా వచ్చాడు.
ఆ లక్ష్మణుడే నిత్యానందునిగా ఆవిర్భవించారు. శ్రీకృష్ణుడు కృష్ణ భక్తుడైన గౌరాంగునిగా వచ్చి తన ఉనికిని భక్తులకు అందించారు. ఈ గౌరాంగుడే హరనాథునిగా 450 సంవత్సరాల క్రింద అసంపూర్ణంగా వదిలిన ఆధ్యాత్మిక కర్మల్ని నిర్వహించడానికి వెలువడ్డారు. హరుడు ఈ విధంగా అన్నారు: ఏ దైవ నామాన్నైనా మననం చెయ్యండి, దానితో హృదయం కరిగిపోవాలి. నా అదృశ్యానంతరం హరనాథ హరహరనాథ నామముతో ఎంత శక్తి ఉందో భక్తులు గ్రహిస్తారు. ఈ నామశక్తితో దైవం మనకు గోచరిస్తారు. దైవ నామాన్ని ఏ విధంగా భజించినా ఆ నామ మాధుర్య శక్తి సమస్త ప్రాణకోటికి తప్పక అంతే స్థాయిలో అదే క్రమంలో చేరి రక్షిస్తుంది. కృష్ణ భిన్న రూపినిగా కృష్ణావతారుడై హరుడుగా అవతరించారు. భక్తుడైతే ప్రపంచానికి సందేశాన్ని అందించలేడు. ఆ శక్తి కేవలం పరమాత్మకే ఉంది. ఈ విశ్వాన్ని శాసించే శక్తి ఆ భగవంతునిది. హరుని హరతత్వాన్ని పొందాలంటే మనకు తగిన అర్హత ఉండాలి. అంటే దైవాన్ని ఆత్మీయతతో, ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో స్మరించాలి. హరునికి దగ్గరగా కావాలి. దైవాభీష్టానికి చేరువ కావాలి. హరుడు ఇలా చెబుతున్నారు. అదేంటంటే, ముందు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఆ తర్వాత నీకే అవగతం అవుతుంది. నేనందించిన నా భాషణాన్ని అపహాస్యం చెయ్యకు, నీవే యథార్థాన్ని గ్రహిస్తావు. హరనాథుని బాలునిగా భావించడం మొదలుపెట్టాక అత్యద్భుతంగా హరప్రేమ, హర కరుణ కటాక్షాలు మనపై అనుక్షణం వెనువెంట ఉండి భద్రతనిస్తాయి. ఈ అనుభూతిని ఎందరో నిత్యం అనుభవిస్తూ ఉన్నారు. భక్తులకు ప్రీతిపాత్రుడై ప్రాపంచిక విషయాల్లో అత్యధిక శక్తినిస్తూ కొండంత బరువును దించేస్తున్నారు. కాబట్టి నిత్య హరనామ స్రవంతిలో హరనాథుని మనం పొందగలుగుతాం. ఆప్తుడై మన కోరికల్ని మనం తీరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, సేద తీరుస్తూ ఆదరిస్తుంటారు మన కుసుమహరులు. పాగల్ హర్నాథ్ లేఖలలోని విశేషములు విశదీకరించుతున్న విద్యావేత్త శ్రీమతి చింతావాణి శర్మ. కుసుమహర మనం కిందటి వారం పాగల హరనాథ్ లేఖల్లో 5వ భాగంలో 243వ లేఖ మీద కొద్దిగా వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొంత ఆ లేఖలోని బాబా చెప్పినటువంటి నిగూఢమైన విషయాల్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. బాబా మాటలు మనం చెప్తే అవి మన మాటలు అవుతాయి, కానీ బాబా మాటలు అవ్వవు కదా. అంటే మనం ఏదో మనకి తోచిన విధంగా, మనకి వచ్చిన విధంగా బాబా ఈ విధంగానే ఆయన మనసులో భావించి చెప్పారేమో అని మనం ఒక నిర్ణయానికి వచ్చి మనం చెప్పివే తప్ప ఇవి బాబా యొక్క మాటలు అవవు. అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి. బాబా భక్తులుగా ఆయన ఏం చెప్పారు అనేది కొద్దిపాటి మనం ఏదన్నా అవగాహన చేసుకుంటే, ఆ అవగాహన మిగతా భక్తులతో పంచుకుంటే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు ఈయన చెప్పినటువంటి పాగల హరనాథ్ 5వ భాగం 243లో ఆయన చెప్పినటువంటి విషయాన్ని మరికొంత మన భక్తులందరూ వివరించే ప్రయత్నం చేస్తారు కదా. అందుకోసం అని చెప్పేసి మనం ఇదొక అందరూ మనం పంచుకునేటువంటి విషయంగా భావించి ముందుకు వెళ్దాం. అంతేగాని బాబా చెప్పిన విషయాలు యాజ్గా అది అలాగే చెప్పేస్తున్నాను అని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నేనెవరిని, ఆయన పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆయన సృష్టి. ఆ సృష్టిలో ఒక పిపీలికం లాంటిదాన్ని నేను, ఒక చీమ లాంటిదాన్ని, ఓ దోమ లాంటిదాన్ని. అంచేత ఆయన చెప్పిన విషయం ఇదే అని చెప్పేటువంటి అర్హత, యోగ్యత నాకు లేవు కదా. అది ఎవరికి కూడా ఉండవు. కాకపోతే బాబా యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షాలకి పూర్తిగా పొందిన వాళ్ళకి, ఆ కృపా కటాక్షాలని పూర్తిగా పొందిన వాళ్ళకి ఆయన విషయాలు కొద్దిగా అవగాహన అవుతాయి. ఎక్కువగా బాబా కూడా వాళ్ళ విషయమే మాట్లాడుతున్నారు ఇక్కడ. అవతరణ, అంతర్ధానం అన్నారు. శరీరం వస్తుంది వెళ్తుంది, సామాన్య మానవుల యొక్క శరీరం. ఏ జంతువైనా ఏ క్రిమికీటకమైనా కావచ్చు. ఒకసారి పడిపోతుంది,
ఒకసారి మళ్ళీ వస్తుంది. జన్మ మృత్యువు. వేరే లేఖలో ఆ విషయం కూడా ఆయన చెప్పారు. జన్మ మృత్యువు రెండు ఒకటే సుమ అని, అవతారం అంతర్ధానం ఒకటే సుమ అని అన్నారు ఆయన. దాన్ని ఇక్కడ కూడా మనం వర్తింపజేసుకోవచ్చు. ఒక వ్యక్తి కానీ ఒక జీవి కానీ జీవిస్తారు, తర్వాత కొంతకాలానికి మరణిస్తారు, మళ్ళీ జననం, పునరపి జననం, పునరపి జఠరే శయనం, ఏ సంసారే కలుదుస్తారే అన్నట్టుగా మళ్ళీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది ఒక కాలచక్రం, ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. కాలోహి జగద్భక్షక అన్నారు. అందుకనే కాలం జగత్తుని భక్షించగలదు, మళ్ళీ పునఃసృష్టి చేయగలదు. శివుడు అంతటి వాడి యొక్క ఒంటి మీద ఉన్నటువంటి ఆ భస్మరాశిలోంచి, ఆ భస్మరాశి కణాల్లోంచి కదా సృష్టి అంతా వచ్చిందని చెప్పుకుంటున్నాం మనం. అంచేత మళ్ళీ మళ్ళీ సృష్టి వస్తూనే ఉంటుంది, జగత్తు భక్షింపబడుతూనే ఉంటుంది, సృష్టి వస్తూనే ఉంటుంది. ఇదంతా ఆయనకు ఒక ఖేల, ఒక లీల. ఆ యుగళ స్వరూపం ఆమెతో కలిసి కుసుమాహరులు ఆయన ఆడుతున్నటువంటి ఒక ఖేల. అందుకే ఆయన ఏం చేస్తున్నారు, అవతారం నేను తీసుకుంటున్నాను, అవతరణ జరిగింది, ఈ అవతరణ పూర్తి కావచ్చు, దీనికి మనం బెంగపడవలసిన అవసరం లేదు. అయితే అమ్మా, ప్రతి నా అవతరణలోనూ నువ్వు నాకు మాతృమూర్తిగానే కనిపిస్తావు అని తన ఆంతరంగిక భక్తురాలైనటువంటి విమలామాకి బాబా ఈ విషయాన్ని చెప్తున్నారు. బాబా చెప్పేటువంటి విషయంలో మనకి తెలిసిన విషయం ఏమిటి, ఆంతరంగిక భక్తులకి ఆయన తన యొక్క రహస్యాల్ని కొద్దిగా విప్పి చెప్తారు. ఆమె యశోదామాగా వచ్చింది, నందుడు యశోదామ అని ఆయన పెట్టుకున్న పేరే బాబా వాళ్ళకి. యశోదామాగా వచ్చింది, ఆయన్ని చాలా వాత్సల్యంతో చూసింది మాతృమూర్తిగా. అలాగే తమాల్నీమాగా వచ్చింది, ఆయనకి పూర్తి వాత్సల్యాన్ని అందించింది. అలాగే కనకలతగా వచ్చింది ఆవిడ, అలాగే విమలామాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళాను బాబా హరనాథుగా వచ్చినప్పుడు ఆమె భగవతీ సుందరిగా వచ్చింది. వచ్చి ఆయన్ని పెంచి పోషించి లాలించి అలరించింది ఆమె. ఇలాగా ఎన్నో ఎన్నో జన్మల్లో జన్మలు మారుతాయి, మనవి సామాన్యమైన జన్మలు. ఆయనది అవతారం. మామూలుగానే ప్రాకృత శరీరంతో కనిపించవచ్చు మనకి, కానీ ఇది అవతారం. అంచేది ఈ అవతరణ అనేది అనేక సార్లు జరుగుతుంది. జరిగినప్పుడల్లా ఈ ఆయనకి అతి దగ్గరలో ఉండేటువంటి భక్తుల యొక్క జీవితాల్లో ఏమాత్రము మార్పు ఉండదు. అదే మాతృవాత్సల్యంతో వాళ్ళు తిరిగి భూమి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. కుసుమహర, మనం మళ్ళీ ఇదే విషయాన్ని ఇంకొంచెం విపులంగా వచ్చే ఎపిసోడ్లో కూడా ముచ్చటించుకుందాం. కుసుమహర. రామకృష్ణ గౌర్ హరనాథ పద్యం పాడుతున్నవారు శ్రీమతి లలిత. కుసుమహర. రామకృష్ణ గౌరు హరనాథ, ప్రేమావతార హరనాథ, పరమ కృపాలు హరనాథ, పతిత పావన హరనాథ, కుసుమానాథ హరనాథ, అనాథ బంధో హరనాథ, భక్త వినోద హరనాథ, ముక్తి ప్రదాత హరనాథ. కుసుమహర. శ్రీ హరనాథుడు జరిపిన లీల తెలియచేయుచున్నవారు శ్రీ జిఎన్ ప్రసాద్. కుసుమహర, ఈరోజు మనం చిన్న లీల చెప్పుకుందాం. 1994 సంవత్సరంలో కుసుమానాథుడు బృందావనం వెళ్ళాలనుకున్నాడు. అనుకుని హత్రాస్ అనే స్టేషన్కి వచ్చాడు. అక్కడ రైల్వే అధికారిని బృందావనికి ఒక టికెట్ ఇవ్వమని అడిగాడు. అడిగితే ఆ రైల్వే అధికారి ఇది బృందావనం వెళ్ళదండి, టికెట్ ఇవ్వమని నిరాకరించాడు. కానీ ఇంతలో ఏమైందో తెలుసా,
ఆశ్చర్యంగా సెంట్రల్ బోర్డు నుంచి బృందావనం వెళ్ళడానికి స్పెషల్ ట్రైన్ వేసాం, బృందావనం వెళ్ళి వాళ్ళకి టికెట్లు ఇవ్వండి అని ఒక ఆర్డర్ పాస్ అయింది. అప్పుడు ఉత్తరా స్టేషన్కి వచ్చింది. ఆ రైల్వే అధికారులు ఆశ్చర్యపోయారు. హర్నాథ్కి ఈ రైల్వే ప్రయాణికుడికి ఈ విషయం ఎలా తెలిసింది, ఈ విషయం అని ఆశ్చర్యపోయారు. చూసారా మరి కుసుమార్ లీల అలా జరిగితే. జై కుసుమారా. శ్రీ హరనాథ మహాప్రభు 160వ జన్మదినోత్సవ విశేషములు శ్రీ కుసుమహర్ల సంకీర్తన శ్రీ బి సుధాకర్ రావు గారి గృహంలో జరిగినది. జయ హరనాథ జయ కుసుమా కుమారి 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 జయ హరనాథ 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 జయ 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 కుసుమా కుమారి జయ హరనాథ కుసుమా కుమారి జయ హరనాథ కుసుమా కుమారి జయ హరనాథ కుసుమా కుమారి శ్రీ కుసుమహర్ల కళ్యాణము దువ్వాడ ఆశ్రమంలో జరిగినది. తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు, చాతుర్మాస దీక్షలు నిర్వహించుకునేటువంటి రోజు, మహాపవిత్రమైనటువంటిది ఏకాదశ. ఏకాదశ అంటే ఎంత? 11. 10 + 1 11. ఈ 11 ఏమిటయ్యా అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు,
ఇక ఇంకొకటి ఉంది, ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి కూడా అతీతమైనటువంటిది మనస్సు. ఈ మనస్సు ఇచ్చినటువంటిది దొరకదు కనుక ఆ మనస్సుతోటి మనకి 11, అది 5, ఇది 5, మనస్సుతో 11 తోటి పూర్తయింది. కాబట్టి ఈ 11 శబ్దం ఈ ఏకాదశిగా ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇంద్రియాలు 10 ఇంద్రియాలు, అది కాకుండా మనకు మనస్సు కలిగినటువంటి రోజు, ఈ పరిస్థితిలో ఉండేటువంటి చక్కరైనటువంటి పవిత్రమైన రోజు. కాబట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్నాడు పునోళాను మదర్థం కన్యాన్వేషణం కుర్వంతు అంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటిది వరపూజ జరిగింది, స్వామివారికి పూజ చేసాం, కూర్చోబెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలంటే ఏం చేయాలి? ఈయన స్నాతక వ్రతం చేసుకుని, స్నాతకము అంటే మనకి ఏమిటంటే స్నాతక వ్రతం అంటే మనకు ఇప్పటికి కూడా తెలుసు. మనకి ఆంధ్ర యూనివర్సిటీలో స్నాతకోత్సవం అంటాం. స్నాతకోత్సవం అంటే ఏమిటి? డిగ్రీ ప్రదానం, చదువుకున్నటువంటి వాళ్ళకి పట్టాలను ఇచ్చేటువంటి దాన్ని స్నాతకం అంటాం. పూర్వకాలంలో స్నాతకం ఏమిటి అంటే వాళ్ళు గురు శిక్షణ చేస్తూ గురువు గారి దగ్గర చదువుకున్నటువంటి వాడికి లోక జ్ఞానం కోసం అని చెప్పేసి ఊరంతా దేశమంతా తిరిగి రమ్మని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు లోక జ్ఞానం సంపాదించడం కోసం పిల్లవాడే పంపిస్తారు. ఆ పంపించేటప్పుడు ఈయన ఒంటరిగా ఉన్నాడు కదా, పెళ్లి కొడుకు, ఇక పెళ్లి చేసుకోలేదు కాబట్టి కాళ్ళకి చెక్కలతో చేసినటువంటి పాంకోళ్ళు అంటాం, పాంకోళ్ళు ధరించాడు. ఒక గొప్ప గొడుగు, పెద్ద గొడుగు వేసుకున్నాడు. గొప్ప గొడుగు కాకుండా తాటాకు గొడుగు వేసుకోవాలి, ప్రకారంగా తాటాకు గొడుగు వేసుకున్నాడు. ఒక దండం చేత పట్టుకున్నాడు. దానికి అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి ఆయన భిక్ష కోసం అని చెప్పేసి ఒక డోలు కట్టాడు. డోలు కట్టుకుని మెల్లో దండ వేసుకుని చక్కగా చేతిలో విసిరికర్ర కూడా తట్టలో పెట్టుకుని ఎక్కడైనా గాలి కోసం చెప్పేసి చూసేసి ఈయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? దేశాటన కోసం వెళ్తున్నాడు. దేశాటన కోసం వెళ్తుంటే ఎవడో నాలాంటాడో ఆడపిల్లలు ఉన్నవాడు చూశాడు. ఓహో, పిల్లాడు చాలా బాగున్నాడు కదా, మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, వదిలిపోతుంది అనుకున్నాడు. అని ఆయన ఏం చేశాడు? ఆయన ఎదుర్కొన్నా వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి, నాయనా కాలంకృతాం మమ సుతాం దాస్యామి తే ద్విజ పాణిం గృహీత్వా సాగ్రిత్వం గచ్చత్ ప్రతిగచ్చ మద్గృహం అని మంత్రం చెప్తారు అక్కడ. అంటే ఏమిటది? నాయన, నువ్వు సాలంకృత అలంకారం చేసినటువంటి మా అమ్మాయిని నీకు దాసిగా ఇస్తున్నాం. శ్రీ కుసుమహర్ల దివ్యధామములు కార్యక్రమంలో భాగంగా బృందావన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ కుసుమ కృపాకుంజి మందిర విశేషములు. శ్రీ కుసుమ కృపాకుంజి బృందావన మహాక్షేత్రంలోని బంక్ బిహారీ కాలనీలు 2005వ సంవత్సరంలో 2 అంతస్తుల భవనమును ఎంచుకొని ఆ భవనమును సర్వాంగ సుందరముగా తయారు చేయటమే కాకుండా కుసుమహర్ల విగ్రహ ప్రతిష్ఠ కొరకు దానిలోనే అతి సుందరమైన మందిరమును నిర్మించారు. 18/11/2005వ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితులతో జైపూర్లో మలచబడిన పాలరాతి విగ్రహములను ప్రతిష్ఠ గావించారు. తరువాత శ్రీ కుసుమహర్ల లీలా కళ్యాణము అత్యంత వైభవపేతముగా నిర్వహించబడెను. ఈ కార్యక్రమమునకు భారతదేశము నుండి సుమారు 1250 మంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని శ్రీ కుసుమహర్ల కృపకు పాత్రులైనారు. ఈ మందిరములో నిత్యము ధూప దీప నైవేద్యములతో పాటు శ్రీ కుసుమహర్ల జన్మోత్సవములు, కళ్యాణోత్సవములు, దివ్యహారతులు జరుపుతున్నారు. తిలకించండి. ఈ మందిరములో జరుగుతున్న విశేష కార్యక్రమములు. ఈ మందిరములో శ్రీ కుసుమహరనాథ యూనివర్సల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరము త్రయాహము నిర్వహించుతున్నారు. जय आचार्य समेताय